హాయ్ ఎవ్రీవన్. హోప్ అందరు నిన్న స్ట్రాటజీ వీడియో చూసారు అనుకుంటున్నాను యూట్యూబ్ లో. ఎవరైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ డూ వాచ్ ద వీడియో. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే విత్ రెస్పెక్ట్ టు స్ట్రాటజీ కమెంట్ చేయండి. ఐ డెఫినెట్లీ రెస్పాండ్. ఇవాళ వీడియోలో ఐ వాంట్ టాక్ అబౌట్ ది డే రొటీన్ ఆఫ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్. ఇక్కడ నేను యూపీఎస్సీ ఆస్పిరెంట్ అని చెప్పి మాట్లాడకుండా ఇన్ జనరల్ ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ లైక్ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సి or a UPSC or any state exam, what should be the day routine of that aspirant or a student? డే రొటీన్ గురించి మాట్లాడే ముందు వన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ మనం ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నామో ఆ ఎగ్జామ్ వల్ల మనము, మన ఫ్యామిలీ, మన సొసైటీ అండ్ ఇఫ్ ఎట్ ఆల్ వి క్లియర్ ది ఎగ్జామ్ డెఫినెట్లీ ఆ డిస్ట్రిక్ట్ అండ్ అలానే ఈక్వల్లీ నేషన్ విల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్. ఓకే, సో ఈ రెస్పాన్సిబిలిటీని మొత్తం డీల్ చేయాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ ది డిసిప్లిన్, ది కమిట్మెంట్ అండ్ ది ప్యాషన్ ఫస్ట్. సో ఈ త్రీ థింగ్స్ ని మన డే రొటీన్ లో ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ నా ఒపీనియన్ ప్రకారం యూపీఎస్సీ క్లియర్ అయిన తర్వాత లబాస్నా కింద చేసే ట్రైనింగ్ ఇస్ ఓన్లీ అ ఫార్మల్ ట్రైనింగ్. బట్ ఫ్రమ్ ది డే యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, your actual training starts because ఈ ప్రిపరేషన్ జర్నీలో ది అప్స్ అండ్ డౌన్స్ వాట్ యూ ఫేస్, ది ఫెయిలియర్స్ కానివ్వండి, కన్ఫ్యూజన్స్ కానివ్వండి, లాస్ ఆఫ్ పేషెన్స్ కానివ్వండి, లాస్ ఆఫ్ మోటివేషన్ కానివ్వండి, ఇవన్నీ మనం పాస్ చేస్తాం ఈ 1.5 year 2 years, కొంతమంది 4 years కూడా ఇస్తారు ఎగ్జామ్ కి. సో ఈ టైం పీరియడ్ లో మనం ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటామో త్రూ అ ప్రిపరేషన్, దట్ ఈస్ మోర్ క్రూషియల్ అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ట్రైనింగ్ విచ్ వి గెట్ ఫ్రమ్ లబాస్నా. And it should be very clear to every aspirant who is preparing for UPSC exam or any government exam that is going to connect us with the society. Next important thing is start your day with positivity and end your day with satisfaction. ఈ రెండిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా you cannot prepare for the exam with the same mindset, with the same commitment or with the same consistency. So that is the reason మార్నింగ్ లేచినప్పుడు ఓకే లెట్ us డూ సంథింగ్ బెటర్ టుడే అన్న మైండ్ సెట్ తో లేవండి, ఎగ్జామ్ క్లియర్ అవుతాను అన్న మైండ్ సెట్ తో లేవండి, అదే మైండ్ సెట్ తో ప్రిపరేషన్ కూడా చేయండి. అలానే పడుకునే ముందు సాటిస్ఫాక్షన్ తో పడుకోండి. 1 hour చదివినా 2 hours చదివినా హ్యాపీగా చదివాము, కాన్సెప్ట్ క్లారిటీ ఉంది అన్న మైండ్ సెట్ తో రెస్ట్ తీసుకుని తప్పించి అదే ఓన్లీ 2 hours చదివాను ఇంకా బెటర్ గా చదువుంటే బాగుండేది, రేపు ఇంకా బెటర్ గా చేయాలి, ఇలాంటి థాట్స్ వద్దు. వాట్ ఎవర్ యూ డూ, take it to the satisfaction level, no matter you have done it for 10 minutes or 10 hours. It is important how satisfied you are, how clarity you are, and how well you have done this couple of minutes or couple of hours.